వెళ్ళు. తీసుకో, వెళ్ళి ప్రాక్టీస్ చెయ్యి. రామలక్ష్మి, నీ కోపం నా మీద. అందుకు కావాలంటే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని ఆట మీద చూపించుకో. రామలక్ష్మి, నువ్వు మంచి ప్లేయర్వి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అందుకే ఇంతగా చెప్తున్నాను, దయచేసి ఆటను వదిలిపెట్టద్దు. నేను ఆడను. నువ్వు నన్ను ఏమన్నా భరిస్తున్నాను కదా అని ఆటను వదిలేస్తాను అంటే కూడా చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నువ్వు వాడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. విసిరేయడానికి ఇదేం కర్ర ముక్క కాదు. ఇష్టంగా పట్టుకుంటే ప్రపంచం నిన్ను గుర్తించేలా చేస్తుంది, ఓ దేశం గర్వపడేలా చేస్తుంది. తీసుకొని వెళ్ళు, ప్రాక్టీస్ చేయి. ఏంటి పార్వతి నువ్వు చెప్పేది? ఆద్యకి నిజం తెలిసిపోయిందా? అవునదినా? అయితే పోదాం పద. ఎక్కడికి వదినా? ఆద్యకి నిజం తెలిసాక అది ఊరుకుంటుందా? పోయి మా అన్నయ్యకి చెప్తుంది. మా అన్నయ్య ప్రాణాలు తీస్తాడు. ఆ భయంతోనే నేను చారుకి చెప్పాను. ఆద్యని నేను ఆపుతానని వెళ్ళింది. ఎలా ఆపుతుంది? ఆపినా అదెందుకు ఆగుతుంది? అయిపోయింది. ఈ రోజుతో మనకి చావు తప్పదు. మనకి అంటావేంటోదినా? నేనే చేశాను. అన్నిటికీ నువ్వు పక్కనే ఉన్నావు కదా. పక్కనే ఉంటే చంపేస్తారా? కరెంట్ ఆపింది నువ్వు, తోసింది చారు. మధ్యలో నేనేం చేశాను? అసలు అది నా కోడలు కావడానికి కారణం నువ్వు కదా. ముందు నిన్ను చంపాలి. ఏంటదినా చేతులు అలా వణుకుతున్నాయి? నిజం తెలిసిపోయిందన్నాక కనిపించే చేతులే కాదు, కనిపించని కాళ్ళు కూడా వణుకుతున్నాయి. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం వదినా? చెయ్యాల్సిందంతా చేసావుగా. అలా అలా ముందు వెనుక చూసుకోకుండా చెప్పాడువేనా? నాకేం తెలుసు, చారునే అనుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి పార్వతి? చేసేదేముంది, బావగారు రాగానే ప్రాణాలు ఇవ్వడమే. నాతో వదిలిపెట్టరు, నీకు ఉంటుంది. నాకన్నా మా అన్నయ్య వరకే. నీకు మా అన్నయ్య చేతిలోనూ ఉంటుంది, తర్వాత మీ ఆయన చేతిలోనూ ఉంటుంది. అయ్యో, నిజమే వదినా. బావగారు అన్న ఆలోచిస్తారు. మా ఆయన ముందు వెనక చూసుకోకుండా బాధేస్తాడు. బంగారం లాంటి కోడలని చెప్పి నా చావును తెచ్చి ఇంట్లో పెట్టావు కదా పార్వతి. ఈ పాటికి ఆద్య అన్నయ్యని కలిసే ఉంటుంది, నిజం చెప్పే ఉంటుంది. ఆపుతానని చారు అంది కదా వదినా. ఏంటి ఆపేది? నా ఈ ప్రాణాలు తీయాలనుకున్నాను, క్షమించు అంటే అది ఆగిపోతుందా? నా కొడుకు పెళ్లి నా చావుకొచ్చింది. నేను మీ మాటలు వింటూ నిలబడినందుకు నేను కూడా ఇరుక్కున్నాను కదా వదినా. మాట్లాడకు, నువ్వు మాట్లాడకు. అసలు ఇదంతా నీ వల్లే. ఆద్య అన్నయ్యకి చెప్పే ఉంటుంది. అసలు ఈ వయసులో నేను ఎటు పోవాలి పార్వతి? జానకి, జానకి, అయిపోయాం. అన్నయ్య వచ్చేసాడు. నువ్వెక్కడికి? పిలిచారు కదా. పిలిచింది మా వదిన్ని, నిన్ను కాదు. వచ్చేసారండి? ఏంటి ఈరోజు పెందలాడే వచ్చారు?
పనుందిలే. అవును, మా అంతు చూసే పనుంది. మా అనుకోదిన మా ఆయన గుర్తొస్తున్నాడు. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దు, మంచినీళ్ళొద్దు, మజ్జిగ తీసుకురా. అలాగే. మజ్జిగ తాగి మొదలు పెడతాడేమో పార్వతి. కొడతారో లేక చంపేస్తారో, అంటే ఏం చేస్తారు అని. ప్రాణాలు అది తీయాలని చూసి మన ప్రాణాలు తీస్తుంది. అంటే చంపేస్తారనేగా. మొన్న కొన్న చీర ఇంకా కట్టుకునే లేదు వదినా. పైకి వెళ్ళాక తోకకు చుట్టుకుంది కానీ, లేకపోతే ప్రాణాలు తీస్తాడని భయపడి చేస్తుంటే చీరల గురించి ఆలోచిస్తున్నా. అమ్మో, భయంతో నరాలు సీమ టపాకాయల్లో పేలిపోతున్నాయి పార్వతి. బతికుంటే పలుసాకు తినచ్చు. నేనెటైనా పోతానమ్మా. పద్మా, మజ్జిగ తాగడం అయిపోయింది. పద్మా, మన ప్రాణాలు తీయడానికే పిలుస్తున్నారు వదినా. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనుకు, గుండె ఆగిపోయేలా ఉంది. పద్మా. ఆ, మా అన్నయ్య పిలుస్తుంటే చావు పిలుస్తున్నట్టుంది పార్వతి. పద్మా, పిలుస్తున్నారు కదా, వెళ్ళొదినా. నువ్వు రా. నిన్ను పిలిస్తే నేనెందుకు? నువ్వు వెళ్ళు. తర్వాత నిన్ను పిలుస్తారుగా, రా. నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ధైర్యంగా ఉందా? పద్మ ఎక్కడ? పద్మా, నేను పిలిస్తే వినిపించట్లేదా? అన్నయ్య, నిజంగా నాకేం తెలీదు అన్నయ్య. ఇందులో నా తప్పేం లేదు. అనవసరంగా నన్ను బలి చేస్తుంది. ఇప్పుడు నిన్ను ఏమన్నానని ఏడుస్తున్నావు? పిలిచింది అనాలనే కదా. ఏం తప్పు చేశావని అంటాను. అంటే నన్ను పిలిచింది. అవతల నాకు పనుందమ్మా. షాప్ దగ్గరికి సరుకు వస్తుందట. మీ ఆయన్ని వెళ్ళి ఆ పని చూడమని చెప్దామని. అందుకా పిలిచింది. ఇంకెందుకు అనుకున్నావు? అయినా నాదేం తప్పు లేదు, నన్ను బలి చేస్తున్నారు అంటున్నావేంటి? అదా అది అది అదే నువ్వు పిలవగానే వద్దామంటే పార్వతి కదలనివ్వలేదు. దాని గురించి దాని గురించి. ఆ మాత్రం దానికే ఏడ్ చేయాలా? నువ్వేమంటావో నని. పిలిస్తే రానంత మాత్రాన ఏమంటానమ్మా? ఏదో పనిలో ఉన్నావు అనుకుంటాను. ఏంటి పద్మా, ఎప్పుడూ లేంది ఆయన పిలిస్తే అంత భయపడుతున్నావు? ఏంటో వదినా, ఈ మధ్య చిన్న చిన్న వాటికే భయం వేస్తుంది. సర్లేమ్మా, బావగారిని షాప్ దగ్గరికి పంపించు. అలాగే అన్నయ్య. రా పార్వతి, రా. వదినా, బావగారు ఏం అనకముందే నువ్వే చెప్పి కొంప ముంచేదానివి కదా. భయంతో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు పార్వతి. అసలు అన్నయ్యకి ఆద్య చెప్పలేదంటావా? చారు ఏదో చేసినట్టుంది వదినా. దాని పేరు ఎత్తకు పార్వతి. దాని పేరు వింటేనే వణుకొస్తుంది. అమ్మా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ రోజైనా మన చావుకి అదే కారణం అవుతుంది. అమ్మా, అదేంటి పార్వతి,
చంపాలనుకున్నది అది, చచ్చి బతికింది ఇది. ఏదో పేరంటానికి పోయేస్తున్నట్టు అలా వస్తున్నారు. నిజమే వదినా, ఏమీ జరగనట్టు అలా వస్తున్నారేంటి? చూడు, చెప్పింది గుర్తుంది కదా, నన్ను మా శ్రీనుబావని ఒకటి చేసే బాధ్యత ఇక నీదే. నీ నాన్న ఉండడు. అసలు మా నాన్న మీ దగ్గర ఎందుకున్నారు? ఎక్కడ దొరికారు? ఇప్పుడు నీకు అవన్నీ చెప్పినా బాధపడ్డం తప్ప చేసేదే ఉండదు. ఇప్పటికి నేను చెప్పింది నువ్వు వినడం తప్ప. ఏంటి పార్వతి, భయపెట్టాల్సిందేమో బ్రతిమిలాడుతుంది, బ్రతిమిలాడాల్సిందేమో భయపెడుతున్నట్టుంది. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? గుర్తుపెట్టుకో, ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ క్షణం నుంచి నువ్వు మా బావని నన్ను ఒకటి చేయడానికి నీ స్టైల్లో నువ్వేం చేయగలవో అది చేయాలి. సరేనా? వెళ్ళు, వెళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆద్యం చంపాలని చూసింది నువ్వే అని ఆదికి తెలిసిపోయిందంట. ఆ విషయం అన్నయ్యకి చెప్తానని ఆద్య వెళ్ళిందంట. అనగానే అన్నయ్య ఈరోజు అగ్నిపర్వతంలా బద్దలవుతాడని భయపడుతుంటే ఆయన మజ్జిగ తాగి సైలెంట్గా ఉన్నాడు. పోనీ మీరిద్దరన్నా పందెం కోళ్ళలా కొట్టుకుంటారు అనుకుంటే పేరంటానికి పోయి వచ్చినట్టు అంత ఒద్దిగ్గా వస్తున్నారేంటే? ఏం జరిగిందే? నువ్వు నవ్వుకే నాకు భయం వేస్తుంది. అవును, ఇక్కడ ఆగి ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరూ? పోట్లాడుకోవాలి కదా. ఇక ఆద్య మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకు చెయ్యదే? దాన్ని చంపాలని చూసింది నువ్వే అని తెలిసిపోయిందిగా. తెలిసినా మనకే ఇబ్బంది రాకుండా చిన్న మంత్రం వేశాను. ఏం మంత్రం వేసావే? మంత్రం చెప్తే పనిచేయదు. అబ్బా, ఇది ఇలా మాట్లాడుతుందంటే మళ్ళీ ఏదో ఘనకార్యం చేసింది పార్వతి. నువ్వైనా చెప్పు. చారు, నువ్వేం చేసావో చెప్పమ్మా, మేం కాస్త ప్రశాంతంగా ఉంటాము. ఆ, నేను చెప్పను. ఎందుకు చెప్పవే? ఎందుకు చెప్పు? ఇలా చెప్పకుండానే దాని ప్రాణాలు తీయబోయి మా ప్రాణాల మీదకి తెచ్చావు. ఎక్కడ నిజం తెలుస్తుందో ఏం జరుగుతుందో అని భయపడి చేస్తున్నావు. ఇక మీకు ఎలాంటి భయమూ లేదు. ఆద్య ఎవరికి ఏమీ చెప్పదు. మీరు రిలాక్స్గా ఉండండి. పార్వతి, ఇది మనకి ఏది చెప్పదు, మనల్ని ప్రశాంతంగా బతకనివ్వదు. ఇది ఇప్పుడు మనతో అచ్చంగా అలా ఆట ఆడుతుంది పార్వతి. అవునదినా. అవునదినా ఏంటి? దాన్ని నెత్తిని తెచ్చి పెట్టినందుకు నిన్న అనాలి ముందు. ఊర్లో వరి కోతకి వరి కోత మెషిన్ వచ్చినట్టు నా ఒంట్లో నర్రలు కొయ్యడానికి ఇదొచ్చింది. అసలు ఏం చేసింది పార్వతి ఇది? మళ్ళీ ఏం కొంప ముంచబోతోందో ఏంటో. అయ్యో, ఏమండి? ఏమండి? ఏమైంది జానకి? పంచాంగం అడిగారు కదండి, అది అందటం లేదు. పంచాంగం అయినా కూడా అందనంత ఎత్తులో ఎవరైనా పెట్టుకుంటారా? ఏం చేసేదండి, బిట్టుగాడికి భయపడి అక్కడ పెట్టాల్సి వచ్చింది.
వాడి క్లాస్ పుస్తకాలు తప్ప ఇంట్లో ఏ పేపర్స్ కనిపించినా పడవలో బొమ్మలో చేసి ఆడుకుంటున్నాడు. అవునా? అలా అని వాడికి అందనంత ఎత్తులో పెట్టుకోవాలి గాని నీకు కూడా అందనంత ఎత్తులో పెట్టుకుంటే ఎలా? అంతగా అవసరమైతే అందుకోటానికి మీరుంటారు కదా అన్న ధైర్యం. ఓ, స్టూల్ ఉందనే ధైర్యం కాదన్నమాట. నిచ్చెన లాంటి భర్త ఉన్నాడన్న ధైర్యం. అయ్యో, అలా ఏం కాదండి. సరే, తప్పుకో. ఏంటి జానకి, ఇక్కడ పంచాంగం లేనట్టుందే. లేదండి, అక్కడే ఉంది, వెనక ఉంది. ఇక్కడ వెనక. అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ వెనక. ఎక్కడుంది? అయినా ఇంత ఎత్తులో ఎలా పెట్టావు జానకి? అప్పుడు స్టూల్ ఎక్కి పెట్టానండి. మరిప్పుడు ఆ స్టూల్ తీసుకో. ఆ స్టూల్ ఎక్కడ కనపడడం లేదండి. కనపడట్లేదా? ఇటు తిరుగు. ఏమండి, ఏమండి? అయ్యో, ఏంటండి ఇది? ఏంటండి ఇది? వదలండి, పిల్లలు ఎవరైనా చూస్తారు. వదలండి అనే లోపు ఆ పంచాంగం అందుకోవచ్చు. తీసుకో. దొరికింది. ఉమ్. ఏంటండి మీరు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఒంటికి వయసు పెరుగుతుంది కానీ మనసుకి వయసు పెరగదు జానకి. పెరగదు, పెరగదు. పిల్లలు ఎవరైనా చూస్తే బాగుంటుందా? పిల్లల పేర్లు చెప్పి మనకి తెలియకుండా మనమే వయసు పెంచేసుకుంటే ఎలా? ఆ, తమరింకా 16 ఏళ్ల బాలాకుమారులు కాదు, 50 ఏళ్ళొచ్చాయి. అది కాదు జానకి, స్టూలెక్కి పడిపోతావన్న భయం. మీరు ఎత్తలేకపోతే ఇద్దరం పడిపోతాం కదా. ఇన్నేళ్లు పడిపోనివ్వలేదు కదా, ఇప్పుడు పడిపోనిస్తానా? మీరిలాంటి సాహసాలు చేయకండి. పెద్దవాళ్ళు భార్య కన్నా భర్త ఎత్తుగా ఉండాలి అనేది బాధ్యతల్లో కాదు, అప్పుడప్పుడు ఇలా బరువులు మొయ్యాలని కూడా. అందరి వయసు ముందుకు పరిగెడితే మీ వయసు వెనక్కి పరిగెడుతోంది. అది నీ పుణ్యమే. నేనా? మరి భార్య ప్రేమగా చూసుకుంటేనే ఆ భర్త ఎప్పటికీ యువకుడే. మగాడు చిరంజీవిగా బ్రతకాలంటే భార్య అందించే ప్రేమలో అమృతం ఉండాలి. సరేగాని ఇప్పుడు పంచాంగం ఎందుకండి? ఇప్పటికే ఆలస్యం చేశాను జానకి. అందుకే మంచి రోజు చూసి ప్రశాంత్ వాళ్ళని ఇంటికి పిలిచి పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామని. పెళ్ళా? చెయ్యాలి కదా జానకి. పెళ్లి చేసేస్తే బిడ్డ దూరమైపోతుంది కదండి. అలా అని పెళ్లి చేయకుండా ఉంచేయగలమా? ఎప్పుడో అనుకున్న మాట. మొన్న జరిగిన దానికి మరొకరైతే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. కానీ ప్రశాంత్, ఇందులో రామలక్ష్మి తప్పే ఉంది, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుకే ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. త్వరలోనే ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి చేసేద్దాం జానకి. మీ నాన్నని మాయం చేసిందే నేను. నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు నా గురించి నిజం చెప్పావనుకో, ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన మనిషి ఎప్పటికీ కనిపించకుండా పోతాడు. ఇప్పుడు నువ్వు నా మాట వింటే అక్కడ మీ నాన్న సేఫ్.
ఈ క్షణం నుంచి నువ్వు మా బావని నన్ను ఒకటి చేయడానికి నీ స్టైల్లో నువ్వేం చేయగలవో అది చేయాలి. ఆద్య, మళ్ళీ హాకీ కోచ్ కాలేజ్కి వచ్చాడు. మీ మొహం నాకు చూపించొద్దన్నా మళ్ళీ కాలేజ్కి వస్తున్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో హాకీ ఆడాలని నాకు వార్నింగ్ ఇస్తున్నాడు.